जोहार चिट्याल ఐలమ్మ की जोहार 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 चिट्याल ఐలమ్మ को जोहार जोहार వదిలాలి సాధిద్దాం సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం ఓకే ఓకే సార్ ఓకేకుల ఐక్యత రజకుల ఐక్యత బీసీల ఐక్యత జై రజక వీర వనిత తెలంగాణ వైద్యులైనటువంటి శాఖలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన నిజామాబాద్ పట్టణంలోని వినాయక నగర్లో వారి విగ్రహానికి పూలమాల సమర్పించి శాఖల ఐలమ్మ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శాఖల ఐలమ్మ గారిని గుర్తు చేసుకోవడం అన్నది నిజంగా మన తెలంగాణ జాతి విముక్తి కొరకు ఏదైతే నిజాం ప్రభుత్వంలో పీడిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా కలిసి మరి ఆరాజు కుమ్రం భీమ్ గారు అయితేనేంటి, శాఖల ఐలమ్మ గారు, అదేవిధంగా మరి చాలామంది తెలంగాణ పోరాట యోధులు, సాయుధ పోరాట యోధులు ఆ రోజు ఈ నిజాం పరిపాలన నుండి తెలంగాణను విముక్తి చేయడానికి పోరాడినటువంటి సందర్భంలో వారిని గుర్తు చేసుకోవడము, వారి యొక్క జీవిత ఆశయాలను మరి వాళ్ళ యొక్క పోరాట పటిమను మనం ఆదర్శంగా తీసుకొని మరి ఏదైతే సమాజ స్థాపన కొరకు మన రాజ్యాంగం నిర్మించబడిందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు వాళ్ళందరినీ కూడా గౌరవించుకొని ఇవాళ అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా గౌరవించుకొని అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు కలిగేటట్టు మనము వాళ్ళ యొక్క ఏదైతే ఆలోచన విధానం ఉన్నాయో దాన్ని మనం అమలుపరుస్తూ మనం ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాలను మనం అమలుపరిచినప్పుడు వాళ్ళు పాటిస్తున్నప్పుడే వాళ్ళ నిజమైన నివాళి జరిపిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా అదేవిధంగా ఉంది, నిర్ణయాలు కూడా. కాబట్టి మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఐలమ్మ గారికి జై.